పడితే ఒక స్టెప్ వేసుకో, మంచి వంటకం తినబుదైతే వంట చేసుకో, మంచి మాటలు పడితే బుక్ లో రాసుకో. నాట్ టు ఫర్గెట్ డూ వాచ్ మన లైక్ తీసుకో. హలో సబ్స్క్రైబర్స్ ఎట్లున్నారు, చూస్తున్నారు మన ఛానల్ లైక్ తీసుకో. వెరీ గుడ్. ప్రూవ్ యువర్ గుడ్నెస్ బై క్లికింగ్ ద సబ్స్క్రైబ్ బటన్ అండర్నీత్ అండ్ ఆల్సో do not forget to like, share and leave your comments. హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్. ఫేవరెట్ సెలబ్రిటీస్ నుంచి మీకు సర్ప్రైజ్ గిఫ్ట్స్ కావాలంటే ఆల్ యూ టు డూ ఇస్ జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ఛానల్ లైక్ తీసుకో. అండ్ అక్కడ ఉన్న చుట్టుకు బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఏదైనా కొత్త వీడియో వస్తే మీకు ఫట్టని తెలిసిపోతుంది. థ్యాంక్ యూ. Let's welcome the stars of ఈ కథలో పాత్రలు కల్పితం. ఎగ్జాక్ట్లీ ఎవ్రీ మూవీ ముంగట వీళ్ళ మూవీ పేరు తీసుకుంటారు. సో వీళ్ళ మూవీ పేరు ముంగట ఎవరి పేరు తీసుకుంటారు నాకు సమజ్ కాదు. సో ఫస్ట్లీ యాజ్ వి సే పోయం తోని మన ఇంట్రో స్టార్ట్ అవుతుంది. హీ ఈస్ ఫ్రమ్ అ మెగా ఫ్యామిలీ. ఎస్, 12th ఎంట్రీ ఫ్రమ్ అ మెగా ఫ్యామిలీ అండ్ హీ ఈస్ మిస్టర్ పవన్ తేజ్ కొనిడెల. మాంక్ ని అంటారు సేజ్, హిందీలో సెండింగ్ అంటే బేజ్, గ్యాలరీలో ఉంటుంది ఇమేజ్. లెట్స్ వెల్కమ్ పవన్ తేజ్. అండ్ హీరోయిన్ కాడికి వస్తే ఇన్స్టాలో దుమ్ము దులిపేస్తుంది. సూపర్ హైట్, సూపర్ హెయిర్ అండ్ ఐస్ తోని షీ టాక్ అన్నమాట. సో ఎవరంటే వెల్ ఐ టెల్ విత్ చుట్కు పోయం. బ్రదర్ అంటే అన్న, బటర్ అంటే వెన్న, ఎస్ అంటే నిన్న, దేపు ఎస్ అంటే మొన్న, ఇవన్నీ ఎందుకు. లెట్స్ వెల్కమ్ మేఘ్నా. హలో. హాయ్ హాయ్. పోయం విన్నాక మీ హృదయ స్పందన చాలా బాగుంది. ఇప్పుడు నిజం చెప్పండి. లేదు నిజంగా కొత్తగా ఉంది. కొత్తగా ఉంది. Okay. వింతగా అని చెప్పలేక కొత్తగా అని చెప్పిండ్రు. సో హౌ యు ఆల్? సూపర్ గుడ్, ఆల్ గుడ్. అండ్ మీ వాయిస్ కి హ్యాట్స్ ఆఫ్. అసలు రీసౌండ్ వస్తుంది మొత్తం. సచ్ అ బ్రైట్ వాయిస్ యూ హ్యావ్. థ్యాంక్ యూ సో మచ్. దేవుని దయ, మీ దయ మా ప్రాప్తం. సో హౌ యు పవన్ తేజ్? యా ఐ యామ్ గుడ్ అండి. సో another entry from mega family. So lots of pressure, lots of responsibility. How does it feel? అంటే ప్రెషర్ ఆటోమేటిక్గా ఉంటుంది అది. బట్ ఏంటంటే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తే చాలు, దాని మించి ఏం లేదు. ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేసి జనాలు ఆడియన్స్ కూడా మంచి యాక్టర్ అని యాక్సెప్ట్ చేస్తే చాలు, దాని మించి ఏం లేదు. Okay, దానికోసం he's doing lots of hard work, acting course, then dancing course, then fighting course, ఇవన్నీ కోర్సులు చేసి you really struggled a lot. Yes. And you know on screen వచ్చేసింది. And coming to Meghna, so how is it being on silver screen? వెరీ ఎక్సైటింగ్ ప్రతీక. యాక్చువల్లీ ఇట్స్ మై డ్రీమ్ టు అంటే ఒక్కసారైనా స్క్రీన్ మీద చూసుకోవాలి హీరోయిన్ గానీ. సో ఆ డ్రీమ్ ఇస్ ఫుల్ఫిల్ విత్ ఈ కథలో పాత్రలు కల్పితం. సో వెరీ ఎక్సైటెడ్ అండ్ వెయిటింగ్ ఫర్ ద మూవీ. ఎప్పుడెప్పుడు చూస్తామా అనే క్యూరియాసిటీ ఉంది నాకు కూడా. Okay, so Pawan Tej, మీరు coming from such a huge family, lots and lots of expectations, and ఏమేం advices you got from the family? అంటే ఎలా ఉంటుందంటే కష్టపడితేనే సినిమా ఇండస్ట్రీలో ఉంటుంది మనకి లైఫ్. అంటే హీరో, విలన్, కమెడియన్ వీళ్ళు ముగ్గురు మాత్రమే సినిమా ఫీల్డ్లో సర్వే అవ్వగలుగుతారు. ఐ మీన్ యాజ్ ఎన్ యాక్టర్గా నువ్వు చిన్న రోల్స్ చేస్తే అంతగా సర్వే అవ్వడం కొంచెం హార్డ్, అంటే కష్టం. గుర్తింపు వచ్చే క్యారెక్టర్స్ చేయాలి. ఈ టైప్లో ఉన్నాయి, వాళ్ళు సజెస్ట్ చేశారు. దట్టు నేను ఫస్ట్ నుంచి క్యారెక్టర్స్ చేసుకుంటూ అలా ట్రై చేసుకుంటూ ఈరోజు ఒకటి మెయిన్ లీడ్గా హీరోగా వచ్చింది మూవీ. సో వాళ్ళ దగ్గర నుంచి మంచి సజెషన్స్ అయితే ఉంటుంది. ఓకే, ఆసమ్. సో ఐ రియలీ విష్ మీ మూవీ ఈ కథలో పాత్రలు కల్పితం జబర్దస్త్ గా ఇట్ షుడ్ రాక్ and we are waiting to see both of you all on screen. So let's get into మన episode like disco with RJ Pratik అన్నమాట. So first round ఏంటంటే true or like disco. So we have ప్లకార్డ్స్ ఉన్నాయి మీకు, ట్రూ అండ్ లైక్ డిస్కో. సో ట్రూ అంటే ట్రూ, లైక్ డిస్కో అంటే లైక్ డిస్కో. మాకు ఏది ఇష్టం ఉంటే దాని ఎక్స్ప్రెషన్ అడుగుతాం మేము. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, మీకు ఎవరైనా హీరోయిన్ మీద క్రష్ ఉందా? ట్రూ. ఓకే, ఎవరు? శృతి హాసన్ గారు అండ్ కాజల్ గారు. ఓకే, సో రైట్ నౌ ఇప్పుడు వాళ్ళు ముంగట ఉన్నారు అనుకోండి, ఏమంటారు? లైక్ వాట్ వుడ్ యు టాక్ టు దెమ్? అంటే వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేస్తారు యాజ్ అన్ యాక్టర్స్గా. వాళ్ళు చాలా మూవీస్లో మంచి పర్ఫార్మెన్స్ కానీ డాన్సెస్ కానీ, అండ్
కొంతసేపు మాట్లాడితే చాలు, నాకు కొంతసేపు మాట్లాడి వీళ్ళు ఒక బాగా సెల్ఫీ, performance. Yeah. మీరితో ఒక సెల్ఫీ, Selfie. ఒక Coffee. Coffee. ఒక కాఫీ. Awesome. Yeah. Okay, so is Meghna anywhere close to your crush? Yeah. True. Rash for someone. Rash పడేయండి. Okay, so Meghna ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమనిపించింది? అబ్బా ఎమ్మనుందా అనిపించింది. అంటే మా మూవీకి తిని ఆడిషన్ తీసుకుని తర్వాత డైరెక్టర్ నాకు తిన ఫోటో పంపించారు, ఈ అమ్మాయి అనుకుంటున్నాం బ్రో అంటే నేను చూసిన వెంటనే ఓకే చేయండి, చాలా బాగుంది ఆ అమ్మాయి, మళ్ళీ మనకి తెలుగు అమ్మాయిలో అంత మంచి అమ్మాయి దొరుకుతుందో లేదో చూడండి అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉన్నారు అప్పటికి. ఓకే అని జస్ట్ ఒక సజెషన్ లాగా నన్ను కూడా అడిగారు. సో మీ పేరు వినగానే ఏమే ఫిక్స్? కొటేషన్ లో మీరు ఫిక్స్. షూటింగ్ అప్పుడు ఎప్పుడైనా పైసలు రాలేదా? ట్రూ. ఓకే, అంటే ఎంత అంటే చెప్పడం ఎందుకులేండి, ఓకే ఓకే థౌజండ్స్లోనే, Okay. బట్ మంచి అమౌంటే. అదే మనకి మేనేజర్ డేట్స్ రాసుకుంటేనే మనకి అమౌంట్ వస్తుంది అనమాట. అంటే వాళ్ళకి కంపల్సరీగా ఈ అబ్బాయి వచ్చాడు ఈరోజు సెట్కి అనేది వాళ్ళ కన్ఫర్మేషన్ ఉండాలి. వాళ్ళు నన్ను చూసినా కానీ యాక్సెప్ట్ చేయరు అనమాట. అంటే నేను ఎందుకు వచ్చాననేది తెలియదు, వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ కానీ ఎవరైనా నేమ్ రాస్తేనే వాళ్ళు చెప్తారనమాట. నేను కాల్ చేసి సో కాలేజ్ అటెండెన్స్, ఇక్కడ మేనేజర్ మెయింటెనెన్స్ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఓకే, సో చిల్ ఉంది బై జిందగీ అని ఎప్పుడైనా అనిపించిందా, లేదా ఎప్పుడు అనిపిస్తుందా? అనిపిస్తుంది. ట్రూ. ఓకే, సో కమింగ్ ఫ్రమ్ స్టార్ ఫ్యామిలీ మీకు ఎప్పుడైనా ప్రెషర్ అనిపించిందా? ట్రూ. అంటే ఉంటుందండి, అంటే మెగా ఫ్యామిలీ అబ్బాయి ఆ పేరు పెట్టుకుని వస్తున్నాడు అని అన్నప్పుడు ఆ ప్రెషర్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ఫుల్గా ఈరోజు లీడ్ చేస్తున్నారు, సినిమా ఇండస్ట్రీలో మంచి యాక్టర్స్గా ప్రూవ్ చేసుకుని ఉన్నారు. సో ఎంత కాదన్నా కానీ నాకు ఆ ప్రెషర్ గ్యారంటీ ఉంటుంది. ఎందుకంటే మినిమం వాళ్ళందరూ డాన్స్ చేస్తారు, ఫైట్స్ బాగా చేస్తారు, పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. సో నేను ఎక్కడ తగ్గకుండా మినిమం అయినా చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అయ్యారు, ఈ అబ్బాయి కూడా బాగా సక్సెస్ అవుతున్నాడు. యాజ్ అన్ ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చుకోవాలనేది అయితే ఆ ప్రెషర్ అయితే ఉంటుంది. దట్స్ ద టార్గెట్. యా, దట్స్ ద టార్గెట్. అండ్ ఈ మూవీ రోల్ కోసం మీరు ఏమేం చేసినారు? లైక్ హర్డ్ కి మీరు ఫైటింగ్ కోర్సెస్, డాన్సింగ్ క్లాసెస్, ఆల్ దీస్. సో నేను యాక్టింగ్ కోర్సెస్ గ్లిటిస్ ఫిల్మ్ అకాడమీ అని చెప్పి మన పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గర ఉంటుంది, అక్కడ చేశాను యాక్టింగ్ కోర్సు. దాని తర్వాత ఫైట్స్ ఏమో మాకు వివేకానంద్ నగర్ దగ్గర ఒక ఆయన ఉంటాడు, తైకా అశోక్ మాస్టర్ అని చెప్పి, ఆయన దగ్గర ఫైట్స్ నేర్చుకున్నాను. ఇంకోటి సామ్రాట్ మాస్టర్ అని చెప్పి ఒక ఆయన ఉంటారు, ఆయన దగ్గర డాన్స్ కోర్స్. So all homework you've done. Final exam. Final exam. So you really played very well. Thank you. So right now it's Meghna's turn. So అప్లకా జామకి ఇచ్చేసేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఎప్పుడైనా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఎవరినైనా స్టాక్ చేసిండ్రా? Nobody knows this. ఎవరెవరిని? అంటే like when I was in my college and then when I was little young I used to create fake accounts and నేను చూస్తున్నా అంటే they'll know కదా, like story she saw అని చెప్పి. సో ఎవరైనా ఎనిమీస్ ఉన్నా లేకపోతే ఫ్రెండ్స్ ఎనిమీస్ అంటే ఎనిమీస్ కూడా కాదు, అంటే మనం చూస్తున్నానే అట్లా పడిన వాళ్ళని సో మనం చూస్తున్నాం అనే నోటిఫికేషన్ వాళ్ళకి వెళ్ళకూడదు అని చెప్పి వేరే అకౌంట్ నుంచి చూసేదాన్ని అనమాట. జస్ట్ సీ అంటే దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ వాచింగ్, బట్ జస్ట్ సీ ఏం చేస్తున్నారు అని క్యూరియాసిటీ. దట్ ఇస్ లాంగ్ బ్యాక్. బ్రెయిన్ మాత్రం షూటే. ఓకే, కాలేజ్ అండ్ టాపిక్ వచ్చింది కాబట్టి టెల్ సంథింగ్ అబౌట్ యువర్ స్కూలింగ్ అండ్ కాలేజ్ అండ్ తేడా. యాక్చువల్లీ నా బార్న్ బ్రాట్ అప్ హైదరాబాద్లోనే, బట్ డాడీ బిలాంగ్స్ టు పోలీస్ డిపార్ట్మెంట్. సో ఆయన ట్రాన్స్ఫర్ మీద వీ వెంట్ టు కాకినాడ ఫర్ ఫ్యూ ఇయర్స్. సో అక్కడ ఐ హ్యాడ్ స్కూలింగ్ అండ్ ఆల్. దాని తర్వాత ఐ కంప్లీటెడ్ మై బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ అప్పుడప్పుడు ఐ యూస్ టు టచ్ ఇండస్ట్రీ అండ్ గో బ్యాక్. అలా నేనున్నాను అని చెప్పి మళ్ళీ వచ్చేయడం అనమాట. సో టు మెయింటైన్ దట్ టచ్ ఇన్ ది ఇండస్ట్రీ. దాని తర్వాత ఐ ఫినిష్డ్ BBA అండ్ ఐమ్ హియర్. ఇప్పుడు టచ్ ఇక్కడనే ఉండు. ఇక్కడే ఉండు. ఓకే, సో షూటింగ్ లో ఎప్పుడైనా యాక్టింగ్ కోసము తిట్లు పడినాయా? డైరెక్టర్ లైక్ డిస్కో శబాష్, వెరీ నైస్. ఓకే, మీ పేరు ఎప్పుడైనా మీరే గూగుల్ చేసుకొని సర్చ్ చేసిండ్రా? ఐ యూస్ టు డు సో మెనీ టైమ్స్. ఏమేమి వచ్చినాయి రిజల్ట్స్? అంటే చాలా బిగినింగ్లో నాకు ఉండేదండి ఫ్యాంటసీ, లైక్ గూగుల్లో నా నేమ్ టైప్ చేస్తే నా ఫొటోస్ కానీ నా గురించి కానీ రావాలి అని. బట్ చిన్నప్పుడు స్కూలింగ్లో టైప్ చేస్తే వచ్చేది కాదు, ఎలా అయినా తెచ్చుకోవాలి అని చెప్పి ఐ యూస్ టు డూ. బట్ వెన్ ఐ స్టార్టెడ్ మై ప్యాషన్ టువర్డ్స్ దిస్ యాంకరింగ్ కావచ్చు, ఇటు సైడ్ వచ్చిన తర్వాత
దర్ వర్ లైక్ మెల్లమెల్లగా స్టార్ట్ అయినాయి. ఒక ఫోటో తర్వాత 10 తర్వాత 100 అలా స్టార్ట్ అవుతా వచ్చాయి అచ్చా. అనమాట. ఇప్పుడు ఇన్స్టాల్ ఎక్కడ రన్ చేస్తారు నాట్ సే ఎవరి డైట్ అయినా చూసి కాపీ కొట్టింటారు. ట్రూ. డైట్ యాక్చువల్లీ దెర్ వాజ్ దిస్ విత్ కోకోనట్ ఆయిల్ ఒక డైట్ ఉండేదండి. ఫ్యాట్ లాస్. యా ఫ్యాట్ లాస్ది ఐ ట్రైడ్ ఇట్ బట్ ఏంటంటే ఇట్ డిడెంట్ సూట్ మై బాడీ అనమాట. ఐ యూస్ టు హ్యావ్ దిస్ హెడేక్ ఎక్కువ వచ్చేది, స్ట్రెయిన్ ఎక్కువ ఉండేది, అండ్ దానివల్ల ఐ కుడెంట్ వర్క్ ప్రాపర్లీ ఆర్ స్టడీ ప్రాపర్లీ. దట్ వాజ్ ఇన్ మై BBA. సో దానివల్ల ఐ యూస్ టు బి వెరీ టైర్డ్ అండ్ ఆల్. సో లేటర్ వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ లైక్ విచ్ ఎవర్ సూట్స్ ఫర్ యువర్ బాడీ యూ షుడ్ మెయింటైన్ దట్. అది అందరికీ సెట్ కాదు, కొన్ని మనకి సెట్ అయ్యేవే మనం చేయాలి. దంచింగ్ ఈటింగ్ లేదండి తక్కువనే. మన కేటగిరీ అవునా? అట్లా చెప్పుకోవాలి మనం. అవునా? ఓకే. సో రియల్లీ వెల్ ప్లేడ్. awesome అండ్ ఒక చుట్టుకు గిఫ్ట్ ఉంది. మీ స్కిన్ ని ఇంకా గ్లో చేసినందుకు, ఈ సమ్మర్ లో నేను కూల్ చేసినందుకు ఒక గిఫ్ట్, కోకోనట్ వాటర్ థ్యాంక్ యూ. మీకోసం. రిచువల్స్ అన్నమాట, లైఫ్ చూసుకో రిచువల్స్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ రౌండ్ విచ్ ఇస్ చుట్టుకు గేమ్. ఏంది చుట్టుకు గేమ్? గేమ్ లో కొన్ని కార్డ్స్ ఉన్నాయి, అక్కడ ప్లకార్డ్స్, లైట్ తీసుకో ప్లకార్డ్స్. దాంట్లో కొన్ని పేర్లు సంథింగ్ ఉన్నాయి. మీరు దాంట్లో ఉన్న వర్డ్ డిస్క్రైబ్ చేసి చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్, అది రెడ్ ఉంటుంది, అదొక ఫ్రూట్, సంథింగ్ లైక్ దట్. సో మీరు డిస్క్రైబ్ చేసి చెప్పాలి. సో నార్మలీ గెస్ట్ తోని 1-on-1 నేను ఈ గేమ్ ఆడుతుంటా, కానీ మీరు ఇద్దరు వచ్చినారు కాబట్టి ఐ థింక్ యువర్ బోత్ కెన్ దిస్ థింగ్. ప్లీజ్ గో హెడ్. Acha, you describe and I have to guess the word. Exactly. Acha, okay fine. చెప్పండి. ఇప్పుడు టాలెంట్ బయట పడుతుంది. Okay, tell me. No cheating. No cheating, yeah. అరే సరే How ట్రై can I say చేయి, this? ట్రై చేయి, ఏదైనా ట్రై చేయి. అది ఏంది, అది ఎట్లుంటుంది, అది చెప్పచ్చు ఆ, కదా. ఓకే చెప్పొచ్చు. అది డిస్క్రైబ్ చేయి, వర్డ్ చెప్పాలి అంతే. యా ఎలా చెప్పాలి? మౌత్ అని చెప్పాలి. అది గోడల మీద తిరుగుతూ ఉంటుంది. బల్లి కాదు, చెట్ల దగ్గర నేను ఇలా సైడ్ పరిగెడతా ట్రాక్ ఉంటుంది. చేపిస్తానుకున్నా. అవునా? రాముడు దాన్ని ఇలా పట్టుకుని ఇలా అన్నారు. బో. స్క్వెరల్. ఎస్. ఆసమ్. నేను సైడ్ ట్రాక్ చేస్తాను. బో అంట. నెక్స్ట్ ఏంటిది? బో అంట. బో. ఇలా అన్నారా బాని? యా. ఓహో, మన సినిమా టైటిల్లో ఒక వర్డ్ అది. కథ, కల్పితం అని చెప్పేసిందిగా. లేదు అట్లా. ఇంకా చెప్పండి, డిస్క్రైబ్ చేయండి మీ టాలెంట్ ప్రదర్శన. అంటే మన సినిమాలో ఉండే నెంబర్ ఆఫ్ పాత్రలు. వెరీ ఈజీ. ఓకే, నెక్స్ట్. అది ఒక ఫుడ్ ఐటమ్, టైం పాస్ కి తింటా ఉంటాము. మిక్స్చర్. మిక్సర్ పాప్కార్న్. కాదు, పకోడీ. ఇలా అని సమోసా. దాన్ని ఏంటిది? ఇలా ఎలా కింద చెప్పాలి? పడేస్తాం. చెప్పు. స్వీట్ హాటా? హాటే. ఓకే. పకోడీ. అదే ఏం మనకి బయట కొనుక్కొని తింటా ఉంటారు కదా. పాప్కార్న్, చిప్స్. ఎక్కడ రోడ్ మీద పాప్కార్న్ ఏం తింటాం. రోడ్ మీద ఏం తింటారు? పార్క్ లో- సమోసా. చాట్, పానీపూరి. నేను ఒకటి సైడ్ ట్రాక్ చేపిస్తానికి ఉన్నాయి ఇక్కడ. చాట్ లో పెడతారు, ఏంటది ఆహా. దాని తెలుగులో ఏమన్నా? అయ్యయ్యో, Cooking ఏమో లా. తెలియదే. కుకింగ్ లో మేడం మట్టుకుంటూ లంబా లంబా అనుకుంటా అవును కదా. అవునండి. అచ్చా, ఇంకా పేరు తెలియట్లేదు. మనకి పానీపూరి నాకు గుర్తొచ్చింది, stuff. బొమ్మ కనిపిస్తుంది, ఫోటో కనబడింది. పేరు తెలియట్లేదు. అయ్యయ్యో. గుళ్ళో ప్రసాదం కూడా మేడం పెడతా తెలుసు, ఉంటారు. తెలుసు knows అది. the బొమ్మ బట్ షీ కాంట్ టెల్. ఐ నో ఇట్ ఇస్ వైట్ కలర్, అది తెలుసు, తింటారు అది. 5 4 ఫస్ట్ లెటర్ చెప్తారా? 3 C. చి. తెలుగులో చి చే చ. చే శనగలు. ఓహో, అమ్మో. శనగలు కూడా అంటారు. శనగలు, సో అట్లా. అమ్మో. నేను అదా కాదా అని ఒక డౌట్ వచ్చింది, ఏంటి ఇలాంటి అవుట్ ఆఫ్ ద డిక్షనరీ బంగాళ అర్థమైపోయింది. మనకి డిక్షనరీ ఇవన్నీ మన వల్ల కాదు. అచ్చా, ఓకే. అది ఒక ఫ్లవర్. అది రోజ్ ఫ్లవర్, ఫ్లవర్. ఆహా, దాని మీద ఒక సాంగ్ కూడా ఉంది, అదే రోజ్ కాకుండా. లిల్లీ. బంతి పువ్వు. ఏమో పాట ఉందనా? బంతి చామంతి అనేది సాంగ్ ఏదో. నెక్స్ట్ నేను బంతిపూల జానకి అనుకున్నా, బంతి చామంతికి వెళ్ళావా? రెట్రో. మెట్రో.
నాకు అన్ని ఇలాంటివి వస్తాయండి. మళ్ళీ ఇంగ్రీడియంట్ అయ్యో అయ్యో నాకు కావాలనే పెట్టారు ఫిట్టింగ్. అది ఫుడ్ ఐటమే, కూరల్లో వేస్తూ ఉంటారు. సాల్ట్ కదా, అది వెజిటేబుల్. అది వెజిటబుల్ క్యాప్సికమ్, టొమాటో, పొటాటో. అది పొటాటో లాగా ఉంటుంది. పొటాటో లా ఉంటుంది. చామదుంప. yes స్వీట్ పొటాటో ఎందుకు అనలేదు? చామదుంపలు కరెక్ట్ గా పొటాటో బ్రదర్ ఇస్ స్వీట్ పొటాటో. ఫ్లోలో వచ్చేసింది అది. ఇంకా వెరీ గుడ్. దీని కూడా అర్థమైంది, అంత సింక్ లో ఉన్నారు. ఓకే సరే లాస్ట్. అమ్మో ఇది ఈజీగా చెప్పేస్తావు. మరి వామ్మో అంటే కష్టమైందేమో అని అనుకున్నా, చదివినాక ఈజీ అని అర్థమైంది. ఇట్స్ స్మాల్ బర్డ్. అక్కడ మనకి ఇంటి బాల్కనీలో అట్లా వచ్చి ఉంటుంది. చెప్పేస్తారా? అరే అసలు నా టాలెంట్ బయట పెట్టనిస్తలేరు. సో మీరు జబర్దస్త్ ఆడినందుకు I have a Chutku surprise and these are customized chocolates from Raga Chocolates. సో మీకు వీడియో లో రాగా చాక్లెట్స్ నంబర్ ఉంటుంది. సో ఎనీ కైండ్ ఆఫ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఆర్ పార్టీస్ వాళ్ళు మీకు కస్టమైజ్ చేసి ఇస్తారు చాక్లెట్స్. సో ఐ వాంట్ యు టు హ్యావ్. థ్యాంక్ యూ. హియర్. Thank you so much. స్కూల్లో బర్త్డే సెలబ్రేషన్ అలా ఉంది. ఓకే సో నౌ వి గో టు ది నెక్స్ట్ రౌండ్ అన్నమాట, which is Chutku rapid fire. ఏంది? చిట్కు రాపిడ్ ఫైర్. Exactly. So ఈ rapid fire లా we have obviously rapid fire questions and ఎవరైతే rapid fire గెలుస్తారో చిట్కు rapid fire వాళ్ళకి కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి అన్నమాట. The hamper, which is the light disco hamper. Okay, so ఈ light disco hamper లా we have a customized chocolate from Raga Chocolates. So వాళ్ళు కస్టమైజ్ చేస్తారు your pictures and మీ birthday celebrations, anniversary celebrations. I think that is one of the bestest gift you can give to them. So video లో మీకు నంబర్ ఉంటుంది, ప్లీజ్ డూ కాంటాక్ట్ దెమ్. అండ్ అది కాకుండా యూ హ్యావ్ అనదర్ జబర్దస్త్ గిఫ్ట్ ఫ్రమ్ డూజీ పిక్స్. ఓకే సో డూజీ పిక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు డిజిటల్ ఆయిల్ పెయింటింగ్ చేస్తారు. సో రైట్ నౌ paintings are really in, right? Yeah. So you can turn your photos into beautiful paintings, caricature arts. అంటే ఎవరైనా ఫోటో చూపిస్తే వాళ్ళ చిట్కు చిట్కు క్యారికేచర్స్ కూడా చేసిస్తారు. 3D miniatures చేస్తారు. They turn photos into beautiful cute dolls. Handmade painting, 100% handmade paintings and చాలా personalized gifts like mugs, then moon lamps, backlift frames అట్లా. బెస్ట్ పార్ట్ ఏంటంటే 100% customer satisfaction and కస్టమర్ ఫైనల్ అయినాకనే వీళ్ళు ఏమంటారు కంప్లీట్ చేస్తారు ఆ వర్క్ ని. అండ్ వెరీ టాలెంటెడ్ స్కిల్డ్ ఆర్టిస్ట్ ఉన్నారు వీళ్ళ దగ్గర. సో ఇఫ్ యూ అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా త్రూ అవుట్ ఇండియా. సో మీ కిట అట్లా ఏమైనా జబర్దస్త్ గిఫ్ట్ కావాలంటే మీ ఓన్ పెయింటింగ్స్ ఆర్ ఎవరికన్నా నియర్ అండ్ డియర్స్ కి మీరు పెయింటింగ్ ఇవ్వాలనుకుంటే ద లింక్ ఇస్ రైట్ నౌ వీడియోలో స్క్రోల్ అవుతుంది. సో ప్లీజ్ ఆ లింక్ చెక్ చేయండి అండ్ గెట్ యువర్ సెల్ఫ్ ద బెస్ట్ గిఫ్ట్. సో ఇది హ్యాంపర్ అనమాట. కాకుండా రాగా చాక్లెట్స్ ఎట్లయినా ఉన్నాయి. సో అండ్ బెస్ట్ థింగ్ అబౌట్ రాగా చాక్లెట్ ఇస్ ద డార్క్ చాక్లెట్. ఇట్ మేక్స్ అస్ హ్యాపీ. సో మీరు హ్యాపీ ఉండాలని మేము ఇదంతా చేస్తున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రౌండ్. సో ఎంత క్విక్ గా ఎంత బిందాస్ గా ఆన్సర్లు ఇస్తే వాళ్ళకి ఈ హ్యాంపర్ అనమాట. మీ చేతిలోనే ఉందంతా. సో ఫస్ట్ ఎవరు? మేఘన. ఓకే పట్ 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 ఉండాలి. ఓకే ఇన్స్టాలో మీ ఫాలోవర్స్ ఇంక్రీజ్ అయినందుకు సీక్రెట్ అయింది? రెగ్యులర్ అప్డేట్స్. హౌ లాంగ్ డు యు టేక్ టు గెట్ రెడీ? 10 minutes. అబ్బా చా 10 minutes. ఓకే దానికి ఒక 20 యాడ్ చేసుకుంటామేమో. ఓకే ద మోస్ట్ వియర్డెస్ట్ థింగ్ యు డన్? Weirdest thing you done, like it could be a cooking or it could be probably a prank or something like that. Okay. Weirdest. What would I say? Done. Time అయిపోయింది. 1 crore ఇస్తే first what will you buy? House. Okay. Best gift you ever got? Best gift, I mean letters are my favorite. Yeah. Installa most likes వచ్చిన pics ఏంది? Most likes వచ్చినవి I mean my photoshoot pictures, they get maximum likes. Okay, correct. Dream role? Dream role to play
దర్బార్ మూవీలో నివేద థామస్ రోల్ అండ్ రజనీ సార్ ప్లేస్లో చిరంజీవి గారు ఉండాలి. దట్స్ మై డ్రీమ్ రోల్. ఓకే, ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇప్పుడు ఐ విల్ నెవర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. Okay, I will never do the glamour dose. ఓకే, Yeah, ఐ విల్ ఆల్వేస్ I will always, you know. డూ హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్ అని చెప్పొద్దు, ఇంకేమని చెప్పాలి. Okay. అట్లా కాపీ చేయదా? ఓకే, I will always, you know, entertain audience. Yeah. సో ఫోన్లో మీ డిపి ఫోన్ నా ప్రొఫైల్ పిక్చర్ చూపియాలి అట్లా. అచ్చా నో ఓరల్స్, నో ప్రాక్టికల్స్. ఓకే, ఐ విల్ షో యూ. నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సో దిస్ ఇస్ మై Rapunzel. So And sweet. the home screen will be 1 second. Face ID. 2 marks question, 20 marks answer. It's my cinema poster. So poster. cute. You WhatsApp DP. WhatsApp DP. Yeah. Beautiful. So మొత్తం మూవీ ఎక్కడ Movie నే. And last searched on phone. Last search. Oh, I mean, how to update our picture on Book My Show app. మనమే కాదు, తమరు కూడా. ఓకే, వెల్ ప్లేడ్. చాలా ఫాస్ట్ గా మంచిగా ఆన్సర్ ఇచ్చిండ్రు. సో నెక్స్ట్ పవన్ తేజ్, యూ డిసైడ్ ఇప్పుడు ఎవరు విన్ కావాలో. క్విక్ ఉండాలి ఆన్సర్స్. మీ డ్రీమ్ రోల్? ఒక మాస్ రోల్ ఏదన్నా మంచి తమిళ్ ఫ్లేవర్లో ఉండే మాస్ రోల్ ఏదన్నా చేయాలి. పూరా మాస్ బాబు. జింగ్ అమేజింగ్ అని ఎప్పుడు అనిపించింది? నాకు ఫస్ట్ టైం ఖైదీ నెంబర్ 150 షూటింగ్లో వెళ్ళి అక్కడ దాంట్లో చేయడం, యాక్ట్ చేయడం నాకు అమేజింగ్. ఓకే, ద మోస్ట్ టఫెస్ట్ థింగ్ మీకు అనిపించింది ఏంది? నాకు ఆచార్యలో డైరెక్ట్ చిరంజీవి బాబాయ్తో ఒక డైలాగ్ ఉందన్నమాట. ఐ మీన్ డైలాగ్ అంటే ఒక సీన్ మొత్తం ఉంది, ఆయనకి ఎదురుగా పర్ఫామ్ చేయడం నాకు అసలు క్రేజీ. కదా, ఇఫ్ యూ హ్యాడ్ టు స్విచ్ యువర్ లైఫ్ విత్ మెగా ఫ్యామిలీ నుంచి ఒక మెంబర్, whose life would you switch to? అంటే already you're a member. Apart. ఓకే. అంటే ఎందుకు నాకు చరణ్ అంటే బాగా ఇష్టం. ఓకే, సో దాని గురించి. సూపర్. ఒక సూపర్ పవర్ ఉండాలంటే ఏందా సూపర్ పవర్ యూ వాంట్ టు హ్యావ్? ఐరన్ మ్యాన్ టైప్లో సూట్స్ బిల్డ్ చేసుకుని లేకపోతే అది బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఆల్రెడీ అట్లే ఉన్నారు. ఎక్దమ్ సెపరేట్. ఓకే, డాన్స్ ఆర్ ఫైట్స్, విచ్ యు లైక్ ద మోస్ట్? ఫైట్స్. ఐ విల్ ఆల్వేస్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఐ విల్ ఆల్వేస్ బీ టచ్ విత్ మై ఫ్యాన్స్, ఆర్ అంటే నాకు నన్ను బాగా ఇష్టపడే వ్యక్తులతో బాగా టచ్లో ఉండాలి అంటే. ఓకే, ఐ విల్ నెవర్ డూ ఏ జాబ్. అంటే జాబ్ అంటే apart from the నైట్ టు industry. అపార్ట్ ఫ్రమ్ ఇండస్ట్రీ అనమాట. అచ్చా, ఓకే. మీ ఫార్ములా లైఫ్లో ఏంది? హార్డ్ వర్క్, టాలెంట్. మీరు చేతి కష్టం వాళ్ళు పడతారు ఇష్టం. వెరీ నైస్, రాసుకోసాంబా. ఓకే, ఫోన్లో మీ డిపి? ఓకే, కూల్. మీ వాట్సాప్ డిపి? వాట్సాప్ డిపి సేమ్ వన్. సేమ్. అచ్చా, మస్తు సింక్లు ఉంటాయి కదా. అచ్చా, లాస్ట్ సర్చ్ ఆన్ ఫోన్ ఏంది? వి ట్రాన్స్ఫర్ అని చెప్పి ఉంటుంది. చూపియండి. హిస్టరీలో చూసాను నేను. అచ్చా, ఎట్లా మీ ట్రాన్స్ఫర్ చేయాలి? Yeah. అచ్చా, మేమే కాదు మీరు కూడా. అచ్చా, awesome, well Thank you, played. thank you. Both of you are well played. Thank you. సో ఎవరు విన్నర్ అని నేను ఎట్లా డిసైడ్ చేయాలి? మీరు చెప్పండి, మా టీవీ చెప్పండి. యాక్చువల్లీ ఒక క్వశ్చన్ బిస్కెట్ అయింది కాబట్టి యూ యాక్చువల్లీ వన్. ఓకే, ఏంటి ఏదైంది నీది? వియర్డెస్ట్ థింగ్ చెప్పలేదు. Okay. ముందు ఒకటి శనగలు నేను చెప్పలేదు. బోత్ రౌండ్స్ అది కాదు, అది ముందు రావాలి. ఇట్స్ ఓకే, ఈ రౌండ్ ఈ రౌండ్ కన్సిడర్. ఓకే, దెన్ హి But ఇస్ as the ladies court also, I have a special gift for you all. Okay, yeah. So well played, and this hamper all the way goes to you. Whoa. ఇది మీకు. ఓ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Open it. So this is from Raga Chocolates. So exclusively మీకోసం. Yeah. సో మీకు కూడా ఇటువంటి పర్సనలైజ్డ్ బర్త్డే కన్నా, యానివర్సరీస్ కన్నా, లేదా కంగ్రాచులేషన్స్ కన్నా ఇట్లా పర్సనలైజ్ గిఫ్ట్స్ కావాలంటే నంబర్ అండర్నీత్ ద వీడియో ఉంది, అండ్ హ్యాండిల్ కూడా అండర్నీత్ ద వీడియో ఉంది. ప్లీజ్ డూ చెక్ ఇట్.
what you want to say. థ్యాంక్ యూ రాగా చాక్లెట్, చాలా బాగుంది. మా సినిమాది పోస్టర్ అక్కడ పెట్టి మరి డిజైన్ చేశారు. And మొత్తం చాక్లెట్. ఎస్, మిగతా Everything మొత్తం is చాక్లెట్, chocolate. అర్థమైపోతుంది. థ్యాంక్ యూ రాగా చాక్లెట్, సో Yeah. స్వీట్ ఆఫ్ యూ. Yeah. So మీకు కూడా we have special gifts because మా షోకి వస్తే ఉట్టిగా వస్తారు over. So this is again from Raga Chocolates, especially for you. Thank you. And something special from Doozy Picks. Oh, So please Lovely. open and do the honors. Super. Sweet. sweet chutki chocolate. So this from Doozy Picks. See, that's Wow. a So beautiful nice. picture from Doozy Picks again. So Do thank you. check out Doozy Picks. ఫస్ట్ టైం నాకు ఇలాంటిది ఒకటి వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూజీ పిక్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you so much, Doozy Pics. This is my favorite picture. చాలా మందికి ఫేవరెట్ కూడా. So Exactly. loved it. Thank you. So especially మీరు కూడా Doozy Picks వెబ్సైట్ అండర్ ద వీడియో ఉంది అండ్ వాళ్ళ హ్యాండిల్ అండర్ ద వీడియో ఉంది, ఫోన్ నంబర్ కూడా. సో మీకు క్యారికేచర్స్, పెయింటింగ్స్, మినిచర్స్, పర్సనలైజ్ కప్స్, టాయ్స్ అవన్నీ కావాలంటే ప్లీజ్ చెక్అవుట్. ఇట్స్ అమేజింగ్ అండ్ ఎగ్జాక్ట్ గా ఆయిల్ పెయింటింగ్ ఉంటుంది. దట్స్ ద బెస్ట్ గిఫ్ట్ యూ కెన్ సర్ప్రైజ్ విత్, రైట్? Lovely. Thank you, Doozy Picks. So finally, Pavan Tej, Tondidela, Yeah. and Meghna. Huh. So how do you feel being on Like Disco with Arjun Pratika? ఎస్, ఇట్స్ డిఫరెంట్. అంటే మేము చాలా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాము, కానీ ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది. సో ఆయనలాగా మీ షో కూడా చాలా పెద్దది అవ్వాలని మనస్ఫూర్తిగా Thank you so much. Meghna? So Pratika, very happy actually. At last we are finally coming and wait చేస్తున్నాం కూడా ఎప్పుడెప్పుడు ఇంటర్వ్యూ ఇద్దామా అని చెప్పి. So it was so sweet of you, giving all these gifts and Pratika చాలా popular with her voice, but ఈ రోజు with her Like Disco she's getting all popular. So best wishes to you. We're always there for you. Daya, Maladaya, అంతే. Good luck to you and please watch ఈ కథలో పాత్రలు కల్పితం. సో ఫైనలీ మీ మూవీ రిలీజ్ అవుతుంది, ఈ కథలో పాత్రలు కల్పితమని. సో ఎట్లా అనిపిస్తుంది? అండ్ సజెషన్స్ ఆర్ ఎటువంటి థింగ్స్ మీరు నేర్చుకున్నారు ఫ్రమ్ మెగా ఫ్యామిలీ అండ్ ట్రైలర్ అవన్నీ చూసినాక వాట్ వాస్ ద ఇన్పుట్? అంటే మనకి చిరంజీవి బాబాయ్ని కలిసి నేను యాక్టింగ్ కోర్స్ అదే యాక్టింగ్ చేస్తాను, ఇలా యాక్టర్ అవుతామని అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఆయన ప్రతి ఒక్కరికి సెలబ్రిటీ అవ్వాలని ఉంటుంది. అది అందరి ఆశ కూడా అలా ఉంటుంది, సెలబ్రిటీ అవ్వాలి, మంచి పాపులర్ అవ్వాలి అని చెప్పి. బట్ అది అంత ఈజీ కాదు, మనం చూస్తున్న అంత ఈజీ కాదు. దానికి చాలా హార్డ్ వర్క్ ఉండాలి, చాలా కష్టం ఉండాలి అని చెప్పారు. అండ్ నేను ఆ వర్డ్స్ని చాలా అంటే తీసుకున్నాను. అంటే ఎంత హార్డ్ వర్క్ చేసైనా మంచి పేరు తెచ్చుకోవాలి ఒక ఆర్టిస్ట్గా. ఇండస్ట్రీలో కొన్నాళ్ళు నాకు ఒక మంచి పేరు వచ్చి మంచి నేమ్ ఉండి మంచి మూవీస్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ వాళ్ళైతే చెప్పడం ప్రతి ఒక్కళ్ళు, నాగబాబాయ్ కావచ్చు, అందరూ కళ్యాణ్ బాబాయ్ కూడా ఏంటంటే నీకు టాలెంట్ ఉంటే ఆటోమేటిక్గా నువ్వు పైకి వస్తారా, సపరేట్గా ఒకళ్ళ సపోర్ట్ అవసరం లేదు నీకు, నువ్వు టాలెంట్ ప్రూవ్ చేసుకో, ఆటోమేటిక్గా పైకి వస్తావు, నిన్ను ఆటోమేటిక్గా ఆడియన్స్ నిన్ను ఎంకరేజ్ చేస్తారు అని చెప్పారు. వాళ్ళందరి మాటలు విని నేను ఈరోజు నా ట్రై నేను చేస్తున్నాను కష్టపడి. మా కష్టానికి ఫలితం దొరకాలని చెప్పి ట్రై చేస్తున్నాము. అండ్ అందరు బ్లెస్సింగ్స్, ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుల బ్లెస్సింగ్స్ మా సినిమాకు ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ వైష్ణవ్, తేజ్ అన్న వీళ్ళందరూ ట్రైలర్ ఇవి చూశారు, చాలా బాగుందని చెప్పారు. వాళ్ళు ఓకే బాగా పర్ఫామ్ చేసావు ఇలా చెప్పారు. బట్ ఇంకా నేను నేర్చుకోవాలి, చాలా ఉంది. బికాజ్ ఎందుకంటే నాకు ఫస్ట్ మూవీ యాజ్ ఎ లీడ్ రోల్ ఈ సినిమాలో చేస్తున్నాను. అండ్ ఇది నాకు మంచి గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే నాకు ఏది మిస్టేక్, ఏది కరెక్ట్ అనేది నాకు ఈ మూవీతో బాగా, అంటే నేను ఏది బాగా చేయగలుగుతున్నాను, దేంట్లో నేను ఇంకా బ్రైట్ అవ్వాలి అనేది నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఈ మూవీ. అండ్ రషెస్ చూసుకున్నప్పుడు కావచ్చు, మూవీ చూసినప్పుడు కావచ్చు, అరే ఇది ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేది అని చాలా సీన్స్లో అనిపించాయి. నెక్స్ట్ టైం అవి ఇంకా బాగా చేస్తాను, అలాంటి సీన్స్ ఏమైనా వచ్చినా, ఇంకా మంచి సీన్స్ ఏమైనా వచ్చి బాగా చేస్తాను, బాగా కష్టపడతాను. అండ్ మీరందరూ బ్లెస్ చేస్తే రేపొద్దున ఇంకో సినిమా ఆఫర్ వస్తుంది. అండ్ దాంట్లో ఇంకా బాగా పర్ఫామ్ చేయడానికి నా వంతు కృషి నేను చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్.
ప్రతి ఒక్కళ్ళు థియేటర్స్లో చూడండి. డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ సో మచ్. Lovely. And Meghna, what do you have to say? Yeah. So everybody who's watching Like Teesko, please do watch ఈ కథలో పాత్రలు కల్పితం థియేటర్స్లో. మీరు మాత్రం పక్కా ఎంటర్టైన్ అవుతారు, నాది గ్యారంటీ. అండ్ అఫ్ కోర్స్ యునో ఎవ్రీ ఆడియన్స్ కెన్ వాచ్, ఎందుకంటే ఇది మొత్తం ఒక ఎంటర్టైనర్. అంటే థ్రిల్లర్, కామెడీ, లవ్, ఐ మీన్ ఆల్ ది ఎలిమెంట్స్ యూ కెన్ హ్యావ్. సో హ్యాపీగా ఒక 2 hours మీరు సినిమా థియేటర్లో ఎంజాయ్ చేసి బయటకు వస్తారు. సో దట్స్ అ ప్రామిస్. సో తప్పకుండా చూడండి. అండ్ థ్యాంక్ యూ ప్రతీక, థ్యాంక్స్ ఫర్ దిస్. It's our pleasure, and I really wish the movie should really rock, really do well. Yes, thank and you. must collections kunte valani. Thank you. So thank you so much. It was awesome having y'all on the show. ప్లీజ్ డూ లైక్, షేర్ సబ్స్క్రైబ్, టు లైక్ తీసుకో. యా Thank లైక్ తీసుకో. థ్యాంక్ యూ. అండ్ క్లైమాక్స్ లో ఎప్పుడు ఒకటి చెప్తుంటాను నేను, అయితే జిందగీలో ఏం బతకరా, ఏం బతకవు, దేని గురించి ఫికర్ చేస్తాం చెప్పండి. ఒక్క జిందగీ బతకడానికి వస్తాం, నిమ్మలంగా బతకాలి కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, డూ షేర్ అండ్ లెట్ మీ నో మొత్తం ఎపిసోడ్ లో మీకు ఏ పార్ట్ చాలా ఇష్టమైంది అండర్ ద కమెంట్స్. కీప్ స్మైలింగ్, మేక్ పీపుల్ స్మైల్. బాయ్ అండ్ డూ సబ్స్క్రైబ్. Hi, this is Akhil Satak. This is Geeta Madhuri. Hi, this is Hemachandra. హాయ్, దిస్ ఇస్ పవన్ తేజ్ కొనేదల. హాయ్, దిస్ ఇస్ మేఘ్నా. Please do subscribe. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు Please do subscribe to Like లైక్ తీసుకో. తీసుకో. Like Teesko. To Light Disco YouTube channel with Pratika.